అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలతో పాటు బీసీలకు కూడా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించుకొని బీసీల ఓట్ల ద్వారా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. మా బీసీలను మర్చిపోయారు, ఓట్లు వేయించుకునే వరకే ప్రక్రియ వదిలేసి 42% రిజర్వేషన్లను ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఢిల్లీ తీసుకెళ్లారు. ఢిల్లీలో కొట్లాడాల్సిన విధంగా కొట్లాడడం లేదనేది మా భావన. ఎందుకంటే 100 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో మిగతా వాళ్ళందరితో చర్చించుకొని వాళ్ళకు ఉన్నటువంటి కూటమి ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియ చేయకుండా అక్కడ నిర్లక్ష్యం చేస్తుందనేది మా బీఆర్ఎస్ పార్టీ భావన. దాన్ని ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాన్ని అందరినీ పిలిచి తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ సోదరులందరం కూడా వచ్చి తెలంగాణలో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టమని మేము నిలదీయడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. 42% హామీ ఇచ్చి ఢిల్లీ పంపించేసి కూర్చోవడం కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నటువంటి దాంట్లో 42% అమలు చేయాలి. దాన్ని విద్యా ఉద్యోగాలలో కూడా మీ చేతిలో ఉన్నటువంటిది ప్రక్రియ ఇక్కడ చేయకుండా ఎలక్షన్ పోవడం సమంజసం కాదు అనేది మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. బీసీ సోదరులందరూ మా సోదరిమణులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది రైట్ టైం. స్థానిక సంస్థల్లో ఇప్పుడు కనుక వాళ్ళు చేయకపోతే ఎప్పుడు చేయరు. కాబట్టి ఇప్పుడు నిలదీయాలని చెప్పేసి అందరం గట్టిగా కోరుకోవడమే కాకుండా విద్యా ఉద్యోగాల్లో మీ చేతులు ఉన్న అవకాశాలు ఇవ్వండి, రిజర్వేషన్ చేయండి. చేయకుండా తాత్సారం చేయడం కూడా కరెక్ట్ కాదు. అదే మా ప్రభుత్వం మధుసూదనాచారి గారిని, స్వామిగౌడ్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, డి శ్రీనివాస్ గారిని, మమ్మల్ని, మన కేశవరావు గారిని చాలామందిని పార్లమెంటు ఇక్కడ శాసనసభ మండలి, శాసనసభ స్పీకర్గా అనేక పదవులు ఇచ్చి శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత పద్మారావు గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అనేక మంది బీసీలకు పదవులు ఇచ్చారు. ఇప్పుడు మీరున్న దాంట్లో 18 మంది మంత్రి పదవులు కేవలం ఇప్పుడు 3వ మంత్రి పదవి ఇచ్చారు. ఇంకా ఉన్నటువంటి 4 ఖచ్చితంగా మున్నూరు కాపుకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, యాదవ్ సోదరులకు ఇవ్వాలి, ముస్లిం సోదరులకు ఇవ్వాలి, లంబాడీ సోదరులకు ఇవ్వాలి. అనేక మంది ఇంకా అనేక కులాలు దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు ఉన్నటువంటి దీంట్లో బీసీలను మర్చిపోయారు, ముస్లింలను మర్చిపోయారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మంత్రి పదవిలో ఆ ఉన్నటువంటి కోటాను పూర్తి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బీసీల తరఫున మా పార్టీ తరఫున మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మా భావన. ఖచ్చితంగా దీన్ని అమలుపరచాలని చెప్పేసి 42% ఇప్పుడు బీసీలు అమలుపరచాలని, రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.